హాయ్! నేను మీ హరి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు మనం ఎక్సలెంట్ ఫాస్ట్ గ్రోత్ ఉన్న టాప్ 7 స్టాక్ గురించి చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గెయిల్ ఇండియా లిమిటెడ్. గెయిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇది పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇండియాలో 11,500 కిలోమీటర్ల నేచురల్ గ్యాస్ పైప్‌లైన్‌లను మరియు 2,300 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎల్‌పీజీ పైప్‌లైన్‌లను కలిగి ఉంది. ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి జిఏఐఎల్. మనము 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 197, సెకండ్ టార్గెట్ 251, థర్డ్ టార్గెట్ 401గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 122. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,07,000 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో జులై 2001 నుంచి ట్రేడ్ అవుతుంది. గెయిల్ ఈరోజు 52 వీక్స్ హై అప్పర్ సర్క్యూట్ని హిట్ చేసింది. లాస్ట్ 1 వీక్ చూసుకుంటే 8.59%, లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 17.55%, అలాగే లాస్ట్ 6 మంత్స్‌ని చూసుకుంటే 56.69% ప్రాఫిట్‌ని చూపించింది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వాకహార్డ్ లిమిటెడ్. యాక్చువల్‌గా నేను ఈ స్క్రిప్ట్‌ని రాయటానికి 2 ట్రేడింగ్ సెషన్స్ ముందే స్టార్ట్ చేశాను. ఈ 2 రోజుల్లోనే 60 పాయింట్స్‌ని గెయిన్ చేసింది. ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి వాక్ ఫార్మా. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ కొని హోల్డింగ్ టైమ్ 9-12 మంత్స్ ఉంచుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 521, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 857, థర్డ్ టార్గెట్ 1161గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 311. మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,768 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 23 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఈరోజు ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయ్యటానికి 11.23% ఈరోజు ప్రాఫిట్ చూపించింది. లాస్ట్ 1 మంత్స్ చూసుకుంటే 32.10% ప్రాఫిట్‌ని చూపించింది. అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 98.99% ప్రాఫిట్‌ని చూపించింది. మన తర్వాత స్టాక్ వచ్చేసరికి ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్. ఎన్ఎస్సి కోడ్ బిర్లా మనీ. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ 70% బై చేసుకొని ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యి డిప్ వస్తే 80-90 కాడ అనదర్ 30% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం 60-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 145, సెకండ్ టార్గెట్ 197, థర్డ్ టార్గెట్ 287గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 59. మార్కెట్ క్యాపిటలైజేషన్ 645 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో ఫిబ్రవరి 2008 నుంచి ట్రేడ్ అవుతుంది. ఫైనాన్స్ సెక్టార్. ఇది లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ 9.83%. అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 92.16% ప్రాఫిట్‌ని చూపించింది. తర్వాత స్టాక్ వచ్చేసరికి ఆర్ఈసీ లిమిటెడ్. ఎన్ఎస్సి కోడ్ ఆర్ఈసీ ఎల్టీడీ. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకొని 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 511, సెకండ్ టార్గెట్ 723, థర్డ్ టార్గెట్ 1095గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 211. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,12,000 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో మార్చి 2008 నుంచి ట్రేడ్ అవుతుంది. ఫైనాన్స్ సెక్టార్ గవర్నమెంట్ బాడీ. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే 2.70% ప్రాఫిట్‌ని చూపించింది. అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 155.04% ప్రాఫిట్‌ని చూపించింది. అలాగే లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 252.16% ప్రాఫిట్‌ని చూపించింది. తర్వాత స్టాక్ జ్యోతి స్ట్రెచర్ లిమిటెడ్. ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి JYOTISTRUC. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ 70% ఇన్వెస్ట్ చేసుకుని ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యి 16-17 పాయింట్స్ డిప్ వస్తే మనం అనదర్ 30% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం హోల్డింగ్ టైమ్ 90-120 డేస్ ఉంచుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 23, సెకండ్ టార్గెట్ 27, థర్డ్ టార్గెట్ 32గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 13. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,226 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. జ్యోతి స్ట్రెచర్ 2024లో మల్టీ బ్యాగర్గా మారబోతుంది. త్వరలోనే మనం బిగ్ ర్యాలీని చూడబోతున్నాం. లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 9.47%, లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 122.03%, 1 ఇయర్ చూసుకుంటే 59.76% ప్రాఫిట్ చూపించింది. తర్వాత స్టాక్ వచ్చేసరికి మోర్పెన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి మోర్పెన్ ల్యాబ్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 90-120 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 65,
సెకండ్ టార్గెట్ 77, థర్డ్ టార్గెట్ 103గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 29, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2500 crore. ఇది ఎన్ఎస్సిలో జూలై 2001 నుంచి ట్రేడ్ అవుతుంది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. మోర్పిన్ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 8.99%, అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 62.31% ప్రాఫిట్ని చూపించింది. లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్సిసి లిమిటెడ్, నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొరేషన్. ఎన్ఎస్సి కోడ్ ఎన్సిసి. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 9 to 12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 265, సెకండ్ టార్గెట్ 357, థర్డ్ టార్గెట్ 501గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 110, మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,500 crore. ఇది ఎన్ఎస్సిలో జూలై 2001 నుంచి ట్రేడ్ అవుతుంది కన్స్ట్రక్షన్ కంపెనీ, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఎన్సిసి లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 37.13%, అలాగే లాస్ట్ 1 year చూసుకుంటే 82.06% ప్రాఫిట్ చూపించింది. ఈ స్ట్రాంగ్ స్టాక్స్ తప్పనిసరిగా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మీరు త్వరలోనే చూడబోతారు. మా ఛానల్ నుండి లేటెస్ట్ స్టాక్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.